హాయ్ గురు, మేము మీ క్రేజీ ఫుడ్డీస్. ఈరోజు ఎందుకో టమాటో పప్పు చేసుకొని తినాలనిపించింది. అందుకని ఈరోజు మేము టమాటో పప్పు చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు టైం అయితే ఒక 2:30-3 అవుతుంది. కానీ క్లైమేట్ అయితే సాయంత్రం 5:30-6 లాగా ఉంది. ఈ క్లైమేట్లో ఈ టమాటో పప్పు చేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది. ఈ టమాటో పప్పు ఎలా చేస్తాను, ఎట్లా చేయాలి, ఇన్ని మొత్తం పదార్థాలన్నీ మన ముందులో ఉన్నాయి. రండి చూపిస్తాం. మన టమాటో పప్పులో కావాల్సిన పదార్థాలు: ఒక సగం గ్లాసు కందిపప్పు అండి. ఇవి నానబెట్టుకున్నాను ముందరగానే. దాని తర్వాత మనకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, ఒక 4 చింతపండు రెబ్బలు, నూనె, ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూను తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంగువ. ముందుగా ఈ కందిపప్పుని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుందామండి. ఈ లోపల మనం టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మొత్తం కోసుకోవచ్చు. ఈ లోపల మనకి పప్పు 70% ఉడికిపోయిద్ది. కాబట్టి ముందుగా పప్పు అయితే పొయ్యి మీద పెట్టుకుని ఉడికించేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాము. ముందుగా 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళని బాగా తెరలించుకునేదాకా మనం వెయిట్ చేయాలి. నీళ్ళు అయితే తెరలిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన కందిపప్పుని దీంట్లో వేసేసుకుందాం. కొంచెం పసుపు, ఒక స్పూన్ నూనె, ఇది వేసేసుకొని పప్పుని ఒక 70% ఉడకనివ్వాలా. అలానే ఒక 4 పచ్చిమిరకాయలు కూడా దీంట్లోనే తుంపేసి వేసేసుకోవాలండి. ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. పప్పు అయితే ఉడికిపోయిందండి 70%. ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా కలదిప్పుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలదిప్పుకొని మూత పెట్టేసుకున్నామంటే ఆ టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పప్పు మొత్తం బాగా ఉడిపోయిద్దండి. మిగతా 30%. పప్పు అయితే తీసి చూసుకుందామండి ఎంతవరకు ఉడికిందో. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా మనం దించుకొని పప్పు గుత్తో రుబ్బుకోవటమే దీన్ని. పప్పు ఎనుపుకున్నామండి. ఇంకా మనం కడాయి పెట్టుకొని పప్పులోకి తాలింపు కోసం ముందుగా నూనె పోసుకున్నాము. తాలింపు గిన్నెలో ఒక 2 స్పూన్ల నూనె పోసాను. నూనె అయితే వేడెక్కిందండి. తాలింపు గింజలు వేసేసుకున్నాం.
ఇంకా వెంటనే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ఈ తాలింపుని పప్పులో వేసేసుకున్నామండి. మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడి అన్నం వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. భలే ఎదురుందండి పప్పు మాత్రం. దీంతో రాలేదు. పప్పు అయితే సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. పప్పులో అన్నీ కరెక్ట్గా పడి పర్ఫెక్ట్గా కుక్ అయింది పప్పు అయితే. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ క్రేజీ ఫుడ్డీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వంటకంతో మీ ముందు ఉంటాం. బాయ్.